ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేవి. దానికి 2 పిల్లలు ఉండేవి. అవి చాలా మొండిగా ప్రవర్తించేవి. చెప్పింది అస్సలు వినేవి కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, రోజు మనం తేనె కోసం వెతుక్కోవడం ఎందుకు, మనమే దాన్ని తయారు చేసుకుందాం అన్నాయి. తేనె తయారు చేయడం మన వల్ల కాదమ్మా అని బుజ్జగించి తల్లి ఎలుగు. ఆ తేనెటీగలు మన గోరంత ఉన్నాయి, అవే తేనె తయారు చేస్తుంటే ఇంత పెద్దగా ఉన్న మనం చేయలేమా అంటూ మారం చేయసాగాయి ఎలుగు పిల్లలు. ఎంతకు వినకపోవడంతో, అయితే మీరు వెళ్ళి పువ్వులు తీసుకుని రండి, మనం కూడా తేనె తయారు చేసుకుందామంది తల్లి. వెంటనే ఆ పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల పువ్వులు తీసుకొచ్చాయి. తల్లి ఎలుగు వాటిని ఒక రోటిలో వేసి మెత్తగా దంచి ఆ రసాన్ని 2 ముంతలో పోసింది. వాటిని పిల్లలకి ఇచ్చి, ఇదిగో తేనె తాగండి తల్లి అంది. ఆ పిల్లలు ఆత్రంగా ఆ ముంతని నోట్లో పెట్టుకున్నాయి. అమ్మ, చాలా చేదుగా వగరుగా ఉంది, ఇది తేనె కాదు, నీకు అసలు తేనె చేయడమే రాదు అన్నాయి పిల్లలు. నేను మీకు ముందు చెప్పింది అది కూడా అదేనమ్మా, తేనె తయారు చేయడం మన వల్ల కాదు, అది కేవలం తేనెటీగల పని. అన్ని పనులు అందరూ చేయడం సాధ్యం కాదు, దానికి తగిన నైపుణ్యం ఉండాలి, అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి అంది తల్లి. అర్థమైందమ్మా, ఇక నుంచి తేనె తయారు చేయమని మారం చేయము అన్నాయి ఎలుగు పిల్లలు.